హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన వీడియోలో చైన్సా మ్యాన్ ద మూవీ రీజార్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నా. అఫ్ కోర్స్ మీరు అనొచ్చు, ఈ సినిమా October 24th రిలీజ్ అయింది, కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ బాగుంటుంది. బ్రో ఆనెస్ట్లీ చెప్పాలంటే ఈ మూవీ కొద్దిగా ఎమోషనల్ గా టచ్ చేసింది. యాక్షన్ ఇంకా విజువల్స్ అయితే నార్మల్ దానికన్నా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు వీడియో స్టార్టింగ్ లోకి వస్తే, మూవీ స్టార్ట్ అయిన 2 minutes లోనే తెలుస్తుంది. ఇది ఎప్పుడు లాంటి చైన్సా స్టోరీ కాకుండా, అంటే మీరు ఖైదీ నెంబర్ 8 చూసినట్టయితే ఆ దానిలో మూవీలో ఏముండదు. మాక్సిమం పాస్ట్ సీజన్ కంపారిజన్ ఉండి మహా అయితే ఒక ఎపిసోడ్ 2 episodes రివీల్ అవుతాయి. కానీ ఈ మూవీలో ఒక ఆర్కే మొత్తం కవర్ చేశారు. ఇది పెయిన్, లవ్ ఇంకా ఎక్స్ప్లోజన్స్ కాంబో అన్నమాట. స్టోరీలోకి వెళ్తే డెంజీ లైఫ్ లో ఫస్ట్ టైం ఒక పీస్ మూమెంట్ వస్తుంది. ఆ మూమెంట్ వచ్చినప్పుడే రీజ్ అనే క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. రీజ్ చాలా క్యూట్ గా, స్వీట్ గా, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. కానీ తనొక్క నడిచే బాంబ్. స్టోరీ గురించే చెప్పాలంటే దీనిలో లవ్, బిట్రేయల్, క్రేజీ డెవిల్ ఫైట్స్ ఉంటాయి. రీజ్ యొక్క బ్యాక్ స్టోరీ కూడా కొద్దిగా బాధగానే ఉంటుంది. యాక్చువల్లీ రీజ్ గురించి చెప్పాలంటే రష్యాలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క ప్రతిఫలమే రీజ్. ఇది ఒక చిన్న స్పాయిలర్, కాకపోతే ఇది మూవీని ఏమి ఎఫెక్ట్ చేయదు. అప్పుడే డెంజీకి ఫస్ట్ టైం సమ్వన్ రియల్లీ కేర్స్ అబౌట్ మీ అనే డౌట్ వచ్చే ఆర్కిది. ఎందుకంటే తన ఫీలింగ్స్ బోత్ మాకిమా అండ్ రీజ్ వాళ్ళిద్దరి మధ్య కొట్టిమిట్టు ఆడుతూ ఉంటాయి. క్యారెక్టర్స్ గురించి వచ్చేస్తే డెంజీ, నాకు అనిపించింది ఏంటంటే ఈ మూవీలో డెంజీ యొక్క ఎమోషనల్ సైడ్ చాలా బెస్ట్ గా చూపించారు. లవ్, కన్ఫ్యూజన్, ఫైట్, హార్ట్ బ్రేక్, ఎవ్రీథింగ్. ఇంకా ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ద రేంజ్ ఆఫ్ ఫైట్స్ లైక్ డీమన్ స్లేయర్. ఎందుకంటే డీమన్ స్లేయర్ స్టూడియోస్ వేరు, చైన్సా మ్యాన్ స్టూడియోస్ వేరు. ఇంకా రీజ్ బ్రో షో మొత్తానికి తినే షో స్టీలర్. చాలా ఇన్నోసెంట్ ఫేస్ తో ఒక డెడ్లీ పవర్ కాంబో. తన స్మైల్ చాలా క్యూట్ గా ఉంటుంది. అదే తన డెవిల్ ఫామ్ చూసినట్టయితే పరిగెడతారు జనాలు. ఒక్కనొక సీన్ లో తను ఆపేవారు ఎవ్వరు లేరనిపిస్తుంది. క్లైమాక్స్ సీన్ లో కొద్దిగా బాధగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ క్యారెక్టర్ అకి. తను ఎప్పటిలాగే ఒక కూల్, కంపోజ్డ్ అండ్ కేరింగ్ యాజ్ యూజువల్ గా కనపడతాయి. కొన్ని సీన్స్ అయితే హెవీగా హిట్ అయితే. స్పాయిలర్ అలర్ట్. ఇప్పుడు చెప్పేది ఇంకో స్పాయిలర్. ఈ సినిమాలో తను మళ్ళీ ఇంకొక పెద్ద గ్యాంబుల్ వేస్తాడు. తన లైఫ్ ని రిస్క్ లో పెట్టి ఒక డెవిల్ ని కాపాడతాడు. ఈ మూవీలో ఇంకొక 2 కొత్త డెవిల్స్ మనకి ఇంట్రడ్యూస్ అవుతాయి. ఒకటేమో ఏంజిల్ డెవిల్, తను అకితో పాటు ఉంటాడు. ఇంకొకటేమో షార్క్ డెవిల్, తను డెంజీతో ఉంటాడు. యాక్చువల్లీ ఏమవుతుందంటే మాకిమా డెంజీని, అక్కిని ఇంకొక టీం మెంబర్స్ కి అసైన్ చేస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు తెలిసిన డెవిల్ పవర్ ఉంటుంది కదా, తన కొమ్ములు నార్మల్ దానికన్నా కొద్దిగా పెరుగుతాయి. ఫైనల్ గా మాకిమా తనకున్న షో టైం మట్టికి చాలా తక్కువ, కానీ ఆ సీన్ మట్టికి ఫుల్ గా చీల్చేస్తుంది. మీకు ఆ స్మైల్ చూస్తే ఖచ్చితంగా ఒక డేంజర్ బెల్ మోగినట్టే. ఇంకా యానిమేషన్ ఇంకా యాక్షన్ సంగతికి వస్తే మా అప్ప నిజంగానే కష్టపడింది. ఫైట్, కొరియోగ్రఫీ ఇంకా అంత బాగుంది. ఇంకా ఎక్స్ప్లోజన్, డెవిల్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. రీజ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మంచి యానిమేషన్. అసలు ఆ ఫైట్ సీన్ లో అయితే రెయిన్, నైట్ లైటింగ్, సినిమాటిక్ చాలా బాగుంది. కానీ నాకు ఎప్పుడు డౌన్ సైడ్ అనిపించేది ఏంటంటే మాపలో లైటింగ్ ఎప్పుడు చాలా లోగా ఉంటుంది. కంపేర్ టు డీమన్ స్లేయర్ అయితే, డీమన్ స్లేయర్ ఎప్పుడు జరిగేదే మొత్తం నైట్ టైంలో, కానీ యానిమేషన్ లైటింగ్ బాగుంటుంది. నాకు అదే మాప దగ్గర కొద్దిగా డౌన్ సైడ్ అనిపిస్తుంది. బట్ అదర్ దాన్ దట్ అంతా బాగుంది. ఈ మూవీ పెద్ద ఎక్స్పెక్టేషన్తో అయితే చూడాల్సిన పని లేదు, కాకపోతే మూవీ మంచిదే, అంతా బాగుంది. కానీ నాకేదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. లైక్ ఇంకా స్టోరీ ఉంటే బాగున్ను, ఇంకా ఎమోషన్ చూపించుంటే బాగున్ను డిఫరెంట్ క్యారెక్టర్స్ నుంచి అని అనిపించింది నాకు. ఓవరాల్ రివ్యూ అయితే ఎమోషనల్, యాక్షన్ ప్యాక్, పెయిన్ఫుల్, బ్యూటిఫుల్లీ యానిమేటెడ్ మూవీ అని చెప్పుకోవాలి. బట్ మళ్ళీ ఎండింగ్ లో అయితే మీకు కొద్దిగా బాధగా అనిపిస్తుంది. సో ఇదే గాయస్ ఈ వీడియోకి. నేను నెక్స్ట్ వీడియోస్ లో జేజేకే మూవీ రివ్యూ ప్లాన్ చేస్తున్నా, అలాంగ్ విత్ డ్రాగన్ బాల్ తో కూడా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మళ్ళంటి యానిమే ఫ్యాన్స్ అందరికి షేర్ చేయండి గాయస్. అలాగే ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయడం మట్టికి అస్సలు మర్చిపోవద్దు. సో దిస్ ఇస్ ఎక్స్ట్రీమర్ సైనింగ్ ఆఫ్. పీస్.